మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వ శుభాలండి. దైవాశీసులు. ఈ వేకుజామున మరి కొన్ని మనకి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాము. నిన్నటి దినాన బైబిల్ గ్రంథంలో దేవుడు వేటిని మంచిగా పెంచాడు అని మనము ధ్యానం చేశాం. ఈరోజు దేవుడు వేటిని మరి వ్యర్థంగా ఎంచుతాడు. సో ఆ వ్యర్థమైన వాటితో మనకి నిమిత్తం లేదు. ఆ వ్యర్థమైన వాటికి మనము దూరంగా ఉండాలని ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వేటిని వ్యర్థంగా పెంచాడు అని అంటే మరి మనం గమనించుకుంటే పౌలు రాసినటువంటి పత్రిక భాగాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20లో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనంగా ఉంది. ఎందుకంటే ఈ ఈ లోక జ్ఞానము కొంతమందిని ఎన్నిక చేసుకుంటుంది. సో అవి దేవుడికి అక్కర్లేదు. బలహీనమైన వారిని దేవుడు ఎన్నిక చేసుకొని బలవంతులైన వారిని మరి సిగ్గుపరచాలని దేవుడి జ్ఞానం ఇచ్చి బలహీనులను దేవుడు వాడుకుంటాడని కూడా మనకి 1వ అధ్యాయం చివరి వచనంలో మనకి ఉంటుంది కదా. అంటే ఈ లోక జ్ఞానము ఎందుకు దేవుడు వెర్రితనమైంది అన్నాడంటే, ఎందుకు వ్యర్థమైంది అన్నాడంటే, ఈ లోక జ్ఞానం దెయ్యపు జ్ఞానం అంట. పేతురు చెప్తాడు అన్నమాట 3వ అధ్యాయంలో. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంట, అది మరుగయ్యే జ్ఞానం అంట. అందుకని అది మీకు అవసరం లేదు, అది వ్యర్థము, అది వెరితనం, నా దృష్టికి వెరితనంగా ఉంది. మీరు పైనుండి వచ్చే జ్ఞానం పొందుకొని అంటాడు పౌలు అంటాడు. ఎందుకంటే ఇది సులువుగా లోబడిద్ది, మృదువుగా ఉంటుంది, సమాధానపరిచిద్ది, ప్రకృతి సంబంధమైంది కాదు, అనేక మంది జీవితాలను కడుతుంది, నీ జీవితాన్ని కూడా కడుతుంది. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం పొందుకోవాలి. అది వ్యర్థంగా పోదు, ఎప్పటికీ అది అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని జ్ఞానం కాబట్టి అని పౌలు చెప్తూ ఉంటాడు. అక్కడ యాకోబు చెప్తూ ఉంటాడు. ఇక్కడ పౌలేమో ఈ 1 కొరింథీ రాసిన పత్రికలో దేవుని దృష్టికి అది వెరితనంగా ఉంది, అది వ్యర్థమే అన్నట్లుగా చెబుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ప్రభువు నమ్మిన బిడ్డలంగా ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని పరిచర్య చేయాలన్నా, అపవాది శక్తులతో పోరాడి గెలవాలన్నా మనకు ఖచ్చితంగా దేవుని జ్ఞానం అవసరం, కానీ ఈ లోక జ్ఞానం మనకి అవసరంలా. అందుకని చాలా చాకచక్యంగా ఉండాలి మనం ఈ లోకములో, అవునా కదా. దేవుని జ్ఞానం అనేది నిరంతరం నిలిచిద్ది, మనలో పని చేయడానికి కార్యం రూపం అది దాల్చడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లోక జ్ఞానం మనం ఎప్పుడు వాటి వెంట పరిగెత్తకూడదు. దేవుని జ్ఞానం పొందుకొని మనము దేవుని మహింపరచుకోవాలి. సో ఈ లోక జ్ఞానం అనేది దేవుని దృష్టికి ఎలా ఉంది? వెరితనంగా ఉంది, వ్యర్థంగా ఉందని కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ఇంకా దేవుని దృష్టికి ఏది వ్యర్థంగా ఉంది అని అంటే, ఈ లోక స్నేహము వ్యర్థంగా ఉందంట. అది ఎక్కడ ఉందంటే యాకోబు పత్రిక 4:4లో ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అంటాడు కదా. మరి ఎవరితో స్నేహం చేయాలి మనం అంటే, దేవుని బిడ్డలతో. మరీ ప్రాముఖ్యంగా ప్రార్థనలో, ప్రతి వేకుజామున ప్రార్థనలో దేవునితోనే మనము సహవాసం చేస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అంటే ఈ లోక జ్ఞానము, ఈ లోక స్నేహం అనేది వాళ్ళు ఏర్పరిచినవి. ఈ లోకంతో మనం స్నేహం చేసామనుకో, మన ప్రార్థనా జీవితం పోయిద్ది, మన వాక్య ధ్యానం పోయిద్ది, అవండి పరిశుద్ధులతో సహవాసం పోయిద్ది. ఒకప్పుడు నువ్వు 2-3 గంటల ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు కొంచెం నీలో ప్రార్థన, వాక్య ధ్యానం తగ్గుతా 10 నిమిషాలు, పావు గంటలకు వచ్చే పరిస్థితికి వచ్చింది ప్రార్థనా జీవితం. ఒకప్పుడు 10 అధ్యాయాలు చదివేవాడివి, ఇప్పుడు 1-2 అధ్యాయాలకే నీకు పని అయిపోయింది. అంటే నీకు తెలియకుండా నీలో వాడు ఒక బీజం వేసాడు. ఏ బీజం అది అంటే, నీలో దేవునితో సహవాసం విషయంలో, నీలో ఆ సహవాసం తగ్గే విషయంలో వాడు బీజం వేసాడు, వాడు ఒక విత్తనం వేసాడు. అది నువ్వు గుర్తుపట్టాలి. అది నువ్వు గుర్తుపట్టి ఇకనైనా లోక స్నేహం నుంచి మళ్ళుకొని దేవుని స్నేహం మనం పట్టినప్పుడు, ఆయనతో మనం ఆ సహవాసం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని, నువ్వు వేటి గురించి అయితే తలంపగలిగి ఉన్నావో వాటి విషయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగిన వాడే. నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట. సామెతల గ్రంథంలో ఉండేది కదా మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీ దగ్గర ఉన్న అవసరతలను బట్టే కదా. తర్వాత నీ అవసరం తీరిందంటే వాడు ఎంత బ్లడ్ ఫ్రెండ్ అయినా,
క్లోజ్ ఫ్రెండ్ అయినా బెస్ట్ ఫ్రెండ్ అయినా తీసి పక్కన పడేస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడువక ప్రేమించేది ఎవరు? నువ్వు నమ్మిన దేవుడే కదా. సో ఈ లోక స్నేహం అనే దేవునికి వైరము. మనం పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఆయన సంతోషపడతాడు. ఆయనతో ప్రార్థనలో సహవాసం చేస్తే ఆయన సంతోషపడతాడు. బైబిల్ చదువుతుంటే ఆయన మనతో మాట్లాడతాడు. అది కూడా సహవాసమే. సో ఈ లోక స్నేహం అనేది మనకి వ్యర్థము కనుక దేవునితో సహవాసం మనకి అర్థవంతంగా ఉంటుంది కనుక ఈ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మూడో సంగతి కూడా చెప్తాను నేను. ఇంకా ఏది దేవుడు వ్యర్థంగా ఎంచాడు అంటే, హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి గల దానిని భక్తి గల వాడిని చెప్పుకుని ఎడల ఆ భక్తి వ్యర్థమేనంట. ఇదే యాకోబు చెప్తాడు 1వ అధ్యాయము 26వ వచనం. నేను సంఘంలో పరిచర్య చేస్తున్నాను, నేను సంఘంలో పరిచర్య చేసే వ్యక్తినండి, నేను బల్ల అందిస్తాను, నేను టెంట్ పరిచర్య చేస్తాను, నేను ఊడుస్తాను, బలిపెట్టి శుభ్రం చేస్తాను అని చెప్పుకుంటూ నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుంటున్నావు అనుకో. హృదయంలో లోకాశలు పెట్టుకొని నేను భక్తి గల దానను భక్తి గల వాడిని చెప్పుకుంటున్నావు అనుకో, అలాంటి భక్తి వ్యర్థమేనని ఈ యాకోబే చెప్తున్నాడు. 1వ అధ్యాయం 28వ వచనం. నేను చెప్పట్లా, యాకోబు చెప్తున్నాడు అన్నమాట. చాలామందికి అనుకుంటారు నేను నిలుచున్నాను, నేను భక్తిలో బాగానే ఉన్నాను, నా భక్తి సూపర్గా ఉందని చాలామంది అనుకుంటారండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాళ్ళ హృదయాన్ని వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దావీదు సౌలు పై వస్త్రపు చెంగు కోసినప్పుడు నేను మనసులో నొచ్చుకున్నానని పక్కన వ్యక్తితో చెప్పినప్పుడు అంటే తను పరిశీలన చేసుకున్నాడు. దేవుడు కూడా 6 రోజులు సృష్టి చేసి వెనక్కి తిరిగి చూసుకుంటే పని బాగానే ఉంది అన్నప్పుడు 7వ దినాన విశ్రమించాడు. బాగానే ఉంది, ఎక్కడ కూడా లోపం లేదు, క్రమంగా ఉంది. ఈ సంఘంలో ప్రభువు నమ్మి పరిచర్య చేసే వ్యక్తులు కూడా, దేవునికి భక్తి చేసే వ్యక్తులు, నేనైనా సరే ఎవరైనా సరే భక్తి చేసుకుంటూ పోవటం కాదు, ఒకసారి ఆగి పరిశీలన చేసుకోవాలి. నా హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట, నా తలంపులు ఎలా ఉన్నాయి దేవుని ఎదుట, అసలు నా భక్తి దేవుని ఎదుట సరైనదిగా ఉందా లేదా అని కూడా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాని ఏదో భక్తి చేస్తున్నానులే పరిచర్య చేస్తున్నానులే అని గుడ్డెద్దెలి చేలో పడ్డట్టు చేయకూడదు. మనం ఏది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. నా హృదయం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా సహవాసం ఎలా ఉంది, నా స్నేహం ఎలా ఉంది, ఎవరితో ఉంది, అర్థమవుతుందా? మనుషులు ఎదుటి కాదు, రహస్యంగా దేవుని ఎదుట నా భక్తి ఎలా ఉంది, విశ్వాసంతో నా భక్తి ఉందా, విశ్వాసం లేని భక్తి ఉందా, నేను భక్తిలో చనిపోయానా బ్రతికానని కూడా నువ్వు ఆలోచన చేయాలి. సో ఈ మూడో మాట దేవుడు యాకోబు చెబుతున్నాడు. హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి గలవాడను, నేను భక్తి గలదానని చెప్పుకునే భక్తి కూడా వ్యర్థమేనని మరి ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇర్మియాలో అంటాడు జనముల ఆచారములు వ్యర్థమని. ఇర్మియా 13లో అంటాడు జనముల ఆచారాలు వ్యర్థమే. ఈ జనాల్లో నామకార్థపు క్రైస్తవులు కూడా ఉన్నారండి, లేనిపోయిన ఆచారాలు చేస్తూ ఉంటారు. సో ఇది 4వ సంగతి. ఇట్లా మనం బైబిల్ ధ్యానం చేస్తే చాలా ఉన్నాయి. దేవుడి దృష్టి కొన్ని వ్యర్థంగా ఉండేవి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వేకుజామున మరి దేవుడు ఒక 3 సంగతులు 4 సంగతులు మాట్లాడాడు మీతో. ఇవి వ్యర్థం అని. ఆ వ్యర్థమైన వాటి వైపు నీ మనసు ఉందా, లేకపోతే వ్యర్థము కాని వాటి వైపు నీ మనసు ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా ఆత్మ పరిశీలన చేసుకొని మరొక మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుకుందాం. దేవుని ఎదుట క్రమంగా భక్తి చేసి మనం ముందుకెళ్ళాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, మరి మీటింగ్స్ వస్తూ ఉన్నాయి, మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్.